వారం రోజులుగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ అతని మనుషులు తనను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆవేదన చెందారు. సోమవారం ఆయన సెక్రటేరియట్లోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ప్రజల సమస్యలు చూపేందుకే తాను టీవీ ఛానల్ను స్థాపించానని అన్నారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా తెలంగాణ కల్చర్ను కేవలం తన ఛానల్లోనే చూపించామని గుర్తు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో జరిగిన అక్రమాలు, లోపాలను తమ పేపర్లు, ఛానల్లో చూపించామని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ రెండు సంస్థలను బ్యాన్ చేయాలని చూసినా ప్రజల నుండి ఉన్న ఆదరణతో ఏమీ చేయలేకపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు తమ పేపర్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రాకుండా వివక్ష చూపించారని అన్నారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాపై ఈడీ దాడులు చేయించారని చెప్పారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, చివరకు మా డబ్బులు మాకిచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేము కొన్నప్పుడే మా ఫామ్ హౌస్ కు కాంపౌండ్ వాల్ ఉంది. FTL బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే మా ఫామ్ హౌస్ ఉందని అన్నారు. సొంత చెల్లెను గెలిపించుకోలేని కేటీఆర్ లీడర్ ఎలా అవుతాడని విమర్శించారు. సినిమా యాక్టర్లతో కేటీఆర్ కున్న సంబంధాలు అందరికీ తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలని నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వాటిని నిరూపించాలని కేటీఆర్ కు వివేక్ సవాల్ చేశారు.